దీపావళి అంటేనే పటాకులకు పెట్టింది పేరు. పటాకులు కాల్చకపోతే దీపావళి లాగా కాదు. కానీ దీపావళికి మన పటాకులు అమ్మే షాపుల దగ్గర మరి భద్రత ఎంతవరకు తీసుకుర్రు లేదు అనేది తెలవాలి. జడ్చర్లలో మనము క్రాకర్స్ అమ్మే ఉదయం మెమోరియల్ స్కూల్ గ్రౌండ్కి వెళ్తే అక్కడ మన బకెట్లలో ఇసుక ఇట్లా ఏం లేకుండా ఎంటీ బకెట్లు కనబడ్డాయి. మరి భద్రత మీద మేమైతే మరి పోలీసు వాళ్ళు కానీ ఇట్లా ఫైర్ శాఖ వాళ్ళు కానీ కొద్దిగా మరి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆడికి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటుర్రు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే బాగుండదు. ఇంకా ఇంట్లో పటాకులు కొనకపోతే పిల్లలు గాయ చేస్తారు. ఇంకా చదువుకున్న పిల్లలు, బర్లకాడికి వెళ్లే పిల్లలు, ఇంకెవ్వరు ఒకరు చిన్నలు పెద్దలు ఎవరన్నా సరే సంబరంగా జరుపుకునే పండగ అయిపోయాయి. ఏడాదికి ఓ దినము. కానీ పటాకుల రేట్లు చూస్తే పరిశాన అయ్యేటట్లుందుల్లా. ఎందుకోసం అంటే గోనె సంచులలో పైసలు తీసుకపోతే చేతి సంచుల నిండా కూడా పటాకులు వస్తారు. ఎవరు చాలా మంది బాధపడుతుర్రు. ఇంకా 2,000, 3,000, 4,000, 5,000 రేట్లు ఉంటాయని చెప్పి భయపడి సరే ఇంట్లో వాళ్ళని ఎట్లా సంజాయించదని శాతనైన కాడికి వసతి తీరుగా కొనుక్కపోతురు. కానీ గీ తీరుల రేట్లు పెరిగితే ఎట్లా? ఇంతకు మరి మోడీ సారు జీఎస్టీ పరిధిలోకి వచ్చింది అన్నారు. మరి ఈ పటాకుల రేట్లు జీఎస్టీ పరిధిలోకి వచ్చినాయో లేవో తెలియదు. కానీ మీరు పటాకులు కాల్చేటోళ్ళు కొంచెం పైలము, బట్టలు భద్రము, చిన్నపిల్లలు భద్రము కొంచెం దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పటాకులు కాల్చాలని జేసీఎల్ ఇన్స్టిట్యూట్ కోరుకుంటుంది. అవును చెప్పడం మర్చిపోయిన హ్యాపీ దీపావళి. ఇంకా జడ్చర్లలో ఒక షాప్ అయినా పెద్ద టెడ్డీబేర్ ఫ్రీ అని పెట్టిండు. మా షాపులో ఈ సంవత్సరం ఎవరు ఎక్కువ కొనుక్కుంటే వాళ్ళకు మేము టెడ్డీబేర్ ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు. అన్న వీడియోలో మాట్లాడిండి. ఏం మాట్లాడిండ్రు అనండి, అన్న షాప్ దగ్గర కొని ఎక్కువ మొత్తంలో గిరాకీ చేయండి, టెడ్డీబేర్ ఉచితంగా గిఫ్ట్ పట్టుండి. ఇంకేంది కాలేస్తాం పోన్రి జడ్చర్లలో ఉదయం స్కూల్ గ్రౌండ్ పటాకులు కొనుక్కొని. క్రాకర్స్ బై 1 get 1 ఏం లేదా? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు క్రాకర్ షాప్ లో ఉన్నాము. అయితే ఈ బాంబులు చూస్తే కొనాలనిపిస్తుంది కానీ కొనక ముందుకే పర్సు డమాల్ అని పేలే కండిషన్ ఉంది. చిన్నప్పుడు ఇది మనం ఒకటి 3 రూపాయలకు, 4 రూపాయలకు, 5 రూపాయలకు. ఇప్పుడు ఇది 12 రూపాయలంట. అలాగే ఇది వంకాయ బాంబు పెద్ద సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి 30 రూపాయలంట. ప్లస్ ఇది వచ్చేసి ఇంకా పెద్ద వంకాయ బాంబు అన్నమాట. ఈ వంకాయ బాంబు వచ్చేసి ఇది 40 రూపాయలంట. సరే అన్నని ఏం అడిగానంటే, మరి నేను రిపోర్టర్ను కదా 4 ఇస్తే డెమో చూపిస్తానంటే లేదు ఇయ్యను అంటుంది. ఒకరు తీసుకెళ్ళిన తర్వాత పెళ్ళపోతే ఎట్లా అంటే పర్వాలేదు ఇంటికి వెళ్ళి డెమో చూసుకో అని చెప్తున్నాను. సరే ఈ వ్యాపారం ఎలా కొనసాగుతుంది, రేట్ ఎట్లా ఉన్నాయి, ఈ షాప్ యజమాని మహేష్ అడిగి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వేరియేషన్ ఏముంది అంటే మా ఫస్ట్ ఎప్పుడు పెట్టాం కాబట్టి మాకు అంతగా కొత్తగా దిగుతాం కాబట్టి కొత్తగా నేర్చుకుంటాం ఏం చేయాలి. ఓకే, మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఆఫ్ బాంబులు ఉన్నాయి? కొద్దిగా డెమో చూపియవా? డెమో అంటే కాల్చాలి ఇవ్వవు కానీ ఇవి ఏమంటారు సురబానాలు. మన చిన్నప్పుడు అనేది సురబానాలు. ఆ తర్వాత ఇంకా క్రాకర్స్, చిచ్చుబుడ్లు, వంకాయ బాంబులు, మిరపకాయ బాంబులు, రాకెట్ బాంబు, ఇంకా చిచ్చుబుడ్లు ఎంత? ఒకటి 40 రూపీస్. సైజ్ ఎంత ఉంటుంది? నువ్వు తీసుకోదు అక్కడ. ఓకే, ఇది క్రాకర్స్ ఒకటి 40 రూపాయలు. ఇంకా వెరైటీ ఏముంది? ఇవి 1000 వరనా? ఏ ఊరు? ఏమేమి తీసుకున్నావు? ఎంత అయింది? పిల్లలకు తీసుకోవాలంటే అడావులు ఉంటుంది, లేకపోతే పిల్లలు టార్చర్ చేస్తారు. ఇక చిచ్చుబుడ్లు తీసుకున్నా, నెక్స్ట్ ఇక చిన్న మిరపకాయ బాంబులు తీసుకున్నా వాళ్ళ ఆనందం కోసము. తర్వాత ఇక ఇవి సుర్బానాలు, పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి ఇంకేంటి నేను బాంబులు తీసుకున్నా నాకెట్లని. మొత్తం ఆ కవర్ కి ఎంత అయింది? మొత్తం 550 అయింది. 550 అయింది. అంటే రేట్ ఎక్కువైందా తక్కువైందా? బాగానే ఉన్నాయి, క్లిమాస్ ఉన్నాయి. ఏం చెప్పడానికి వాళ్ళు ఉన్న రేట్ ప్రకారమే వేసి ఏదో డిస్కౌంట్ ఆర్డర్ అంటే ఆ కాగితం మీద ఉన్నది ఎంత ఉంటే అంత వేస్తున్నారు. దాంట్లో డిస్కౌంట్ ఏదో 100 అక్క ఏం కొంటున్నావురా? వంకాయ బాంబులా టెస్టింగ్ చేస్తున్నావా లేదా? టెస్టింగ్ చేస్తున్నావా లేదా? అదే టెస్టింగ్ చేస్తేనే కదా. ఇప్పుడు బేకరీకి వెళ్తావు అనా కొద్దిగా మురుకులు పెట్టనా తింటా అంటావు కదా, మరి ఇక్కడ కూడా అడగాలి కదా. మరి కొసరా వేస్తున్నా లేదా? కొసరు కూడా వేస్తలేరా? సో ఈ ఐటమ్ ఏంటంటే లాలీపాప్, తినే ఐటమ్ కాదు ఇది. సో చూడడానికి తినడానికి ఇది చాలా బాగున్నా కూడా ఇది ఫైర్ వర్క్స్ అండి.
సో ఇది ఎలా ఉంటుందంటే చిన్న స్పార్క్లర్ టైప్ కనిపిస్తుంది. సో ఇది కాలుస్తే ఏంటంటే ఒక 1000 వల్ల 2000 కాలుస్తే ఎంత డ్యూరేషన్ ఉంటుందో అంత డ్యూరేషన్ లో లడీ లెక్కన సౌండ్ వస్తుంది, మొత్తం క్రాక్లింగ్ సౌండ్. ఇంటి పేరు పెట్టినావు ఎందుకు? జేసీఎల్ న్యూస్ చూసి ఇక్కడికి వచ్చేసి మా దగ్గర పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్కి ఏంటంటే మా దగ్గర మాక్సిమం పర్చేస్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెడ్డీ బేర్ గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎంత అమౌంట్? మా ఈ ఇయర్లో మొత్తంలో మాక్సిమం ఎవరు చేస్తే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. అంటే మొత్తం అంటే ఇంత లిమిటెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 10,000 తీసుకున్నారు, ఇంకొకరు వచ్చి 11,000 తీసుకున్నారు అనుకోండి, మాక్సిమం మేము వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసి పెట్టుకుంటాము. సో ఎవరైతే మాక్సిమం తీసుకుంటారో వాళ్ళకి ఇది ప్రజెంట్ చేస్తాం. క్రాకర్స్ బై 1 get 1 ఏం లేదా?